దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి పని గంటల విషయం ఇప్పుడు ఇండస్ట్రీకి కూడా బాకిందా? చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. రష్మిక మందన్న రీసెంట్‌గా స్పందించారు. వాళ్ళకు కూడా 8 గంటలే పని చేసేటువంటి అవకాశం ఉండాలి. అంతకంటే ఎక్కువ పని చేయకూడదు. ఫ్యామిలీకి కూడా టైం ఇవ్వాలి. అలాగే నిద్రకి సమయాన్ని కేటాయించాలి. 8 గంటలు సరిపోతుంది. 10, 12 గంటల పని ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నా నేను కూడా అంటూ ఆమె కామెంట్ చేశారు. అసలు ఇది సాధ్యమవుతుందా ఇండస్ట్రీలో? పని ఒత్తిడి తగ్గించడం, లేకపోతే పని గంటలు ఇంతే అనేది. ఎందుకంటే కో స్టార్స్‌ది కూడా అందరిది ఒకే రకమైనటువంటి షెడ్యూల్స్ రావాల్సిన సందర్భాలుంటాయి. లేదా సింగిల్‌గా చేసేవి ఉంటాయి. సో వీటి మీద ఒకసారి మనం సూపర్ సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్ చెప్పండి, ఏంటి అసలు అది సాధ్యమా? పని గంటలు అనేది సినిమా ఇండస్ట్రీకి వర్తిస్తుందా అసలు? వర్తించదు, అస్సలు వర్తించదు, ఇంపాసిబుల్. ఎందుకు వర్తించదంటే సినిమా ఇండస్ట్రీ అనేటువంటిది ఎంత ఆర్గనైజ్డ్ సెక్టారో అంత అన్ఆర్గనైజ్డ్గా కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. సినిమా షూటింగ్ అనేటువంటి దానికి అవరోధాలు అనేటువంటి రకరకాల రూపాల్లో ఉంటాయి. కాబట్టి 8 గంటల పని అనేటువంటిది ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. ఒకవేళ అది వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీకు 8 గంటలే పని చేయాలనుకో, నేను 8 గంటలు మాత్రమే ఇస్తాను, 8 గంటలు ఎంత చేసుకుంటారు అంత చేసుకోండి అని చెప్పేటువంటి డిమాండ్ మీకుంటే ఆ డిమాండ్లో చేసుకోవచ్చు. అంటే కాల్ షీట్ ప్రకారం మీరు చేసుకోండి. చేసిన వాళ్ళు ఉన్నారు, చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇట్ ఈస్ మీరు ఎన్ని గంటలు ఇస్తే అన్ని గంటలే చేస్తాను అనుకునే వాళ్ళు అది మీ డిమాండ్ని బట్టి ఉంటుంది. ఆ డిమాండ్ మీరు డిక్టేట్ చేసుకునే స్థాయి మీకుంటే, రష్మిక మందన చాలా చిన్న చిన్న క్యారెక్టర్స్ నుంచి ఈరోజు నేషనల్ క్రష్ స్థాయికి వెళ్ళింది అమ్మాయి. పాన్ ఇండియా మూవీస్ చేస్తూ చాలా నేషనల్ స్థాయికి వెళ్ళింది. ఇట్ ఈస్ అప్ టు యూ టు కీప్ యువర్ సెల్ఫ్ బిజీ ఆర్ నాట్. మీ డిమాండ్ని బట్టే ఉంటుంది తప్ప ప్రాక్టికల్గా మాత్రం అది పాసిబుల్ కాదు. సినిమా ఇండస్ట్రీలో ఒక షాట్ అనుకోని సందర్భాల్లో ఒక చిన్న షాట్ కనుక మిస్ అయిందంటే దానికోసం మళ్ళీ గంటలు కష్టపడాల్సిన పని ఉంటుందా? అవసరం ఉంటుంది. కాల్ షీట్ ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఎక్స్టెండ్ కాల్ షీట్కి 8 గంటలే అని పెట్టి కూర్చున్నాను అనుకో, నేను 8 గంటలే చేస్తాను మళ్ళీ ఎక్స్ట్రా కాల్ షీట్లు అంటే మొత్తం అందరికి కొట్టేస్తుంది. ఆ కొట్టుడు మామూలుగా పక్కన నిర్మాత మీద ఆ భారం అనేటువంటిది. విధంగా ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్. కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, అరుదులో సోన్ బాబు గారు ఉన్నారు, ఆఫ్టర్ 6 నేను వర్క్ చేయను అంటారు. ఆయన వర్క్ను అంతవరకు మ్యాచ్ చేసుకుని చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా దీపికా పడుకుని అసలు ఈ విషయాన్ని లేవనెత్తింది. ఆవిడే దాన్ని రైజ్ చేసింది. పని గంటలు అనేటువంటి సినిమా ఇండస్ట్రీలో పెట్టాల్సిన అవసరం లేదు. డిమాండ్ అనేటువంటిది మీకుంటే మీరు చేసుకుంటే. ఈరోజు బ్రహ్మానందం గారు ఉన్నారు, కడుపు నిండిన బేరం, హ్యాపీగా ఆయన కావాలనుకుంటే నా దగ్గరకు వచ్చినప్పుడు చేయించుకుంటే నా టైమింగ్స్ ఇవి, నా ఇవి ఇంతకు మించి నేను చెయ్యలేను అని పెట్టుకున్నాడు ఆయన. ఇష్టమైన వాళ్ళు చేయించుకుంటే ఇష్టమైన వాళ్ళు చేసుకుంటారు. ఇది ఓన్లీ వాళ్ళకు సంబంధించినటువంటి ఐచ్ఛికమైనటువంటి విషయమే తప్ప ఇట్ కెనాట్ బి ప్రాక్టికల్లీ ఇంప్లిమెంటెడ్. మీరు 8 గంటల టైం ఇస్తారు, అవతల ఇంకొక కాల్ షీట్ అంతకి ఆ కాల్ షీట్ క్లాష్ అవుతుంది. మీ కాంబినేషన్ కాల్ షీట్ ఎలా పాసిబుల్ అవుతుంది? మీ కాల్ షీట్ ప్రకారం మీరు పెట్టుకునేటువంటిది మీరు డిమాండ్ చేసుకోండి. రష్మిక మందన ఈ రోజున ఇన్ని సినిమాలు చేసి ఈ స్థాయికి వెళ్ళిన తర్వాత కూడా అది ప్రాక్టికల్ అని తను ఎలా అనుకుందో తెలియట్లేదు. తను వండర్ఫుల్ రేంజ్కి వెళ్ళింది తను ఇప్పుడు ఈ రోజున. తను అన్నది కానీ తనది ప్రాక్టికల్గా నాట్ పాసిబుల్ అనేటువంటిది తనకే తెలుసు. ఎందుకంటే ఈ సో మెనీ ఆర్టిస్టుల కాంబినేషన్, సో మెనీ టెక్నీషియన్స్ కాంబినేషన్తో ఒక షెడ్యూల్ వేయటం కోసమే ఒక ప్రత్యేకంగా కో డైరెక్టర్ ఉంటాడు అన్నమాట. సినిమా డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కేవలం షెడ్యూల్ వేయడానికి ఒక పర్సన్ ఉంటుందన్నమాట. ఎంత అనుభవం ఉంటేనో ఆ వ్యక్తి ఆ షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేయలేడు. ఇంతమంది కాల్ షీట్లు తీసుకున్న ఒక మేనేజరు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, కో డైరెక్టర్ ఇద్దరు కూర్చొని షెడ్యూల్ ప్లాన్ చేస్తారు. ఆ షెడ్యూల్ అనేటువంటి దాంట్లో చిన్న తేడా కొట్టిందంటే, ఒక్కళ్ళ ఆర్టిస్టులో తేడా కొట్టిందంటే మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. అలాంటి పరిస్థితులు ప్రతిరోజు ఉత్పన్నం అవుతుంటాయి సినిమా ఇండస్ట్రీలో. ఆ కాల్ షీట్ అడ్జస్ట్మెంట్ అనేది మామూలు విషయం కాదు. కాబట్టి ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ దేర్ ఓన్ డిమాండ్ అండ్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్. రష్మిక మందన 8 గంటలే పని చేయాలనుకుంటే ఆ అమ్మాయి 8 గంటలే ఇవ్వచ్చు. ఆ స్వేచ్ఛ తనకుంది. అంతే, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి తప్ప అందరికీ 8 గంటల పని అనేటువంటిది అఫీషియల్గా మార్నింగ్ 10 to 5 మన గవర్నమెంట్ ఉద్యోగం లాగా చేయాలంటే మాత్రం ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ప్రాక్టికల్లీ. దట్ ఈస్ ట్రూ. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.